ఇదిగోండి రుద్రాక్ష చెట్టు ఇట్లా ఉంటుందండి. ఇదిగోండి ఫస్ట్ ఇట్లా బ్లూ కలర్లో వస్తాయండి, ఎండిపోయిన తర్వాత రాలిపోతాయి. రుద్రాక్ష చెట్టు ఇట్లా ఉంటుంది, 60 ఫీట్లకి పైనే ఉంటుంది ఇది. ఇదిగోండి ఇవి ఫలాలు ఇట్లా ఉంటాయి. అవి ఎండిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఉంటాయి. ఇదిగోండి ఇట్లా తీస్తే ఇట్లా లోపల ఎన్ని ముఖి రుద్రాక్ష ఉంటుందో తెలుస్తుందండి. ఇది ఓపెన్ చేయనంత వరకు లోపల ఎన్ని ముఖి రుద్రాక్ష ఉందో తెలియదండి. ఇది వాటర్లో వేసి నానబెడితే 1-2 రోజులు ఉంచితే వాటర్లోని అది పై కవర్ వచ్చేసి లోపల రుద్రాక్ష ఉంటుందండి. తీసిన తర్వాత ఇట్లా తెలుసుకోవచ్చండి మనం. పంచముఖి అయితే పంచముఖి, షణ్ముఖి అయితే షణ్ముఖి. పంచముఖి అంటే 5 గీతలు ఉంటాయండి, షణ్ముఖి 6 గీతలు, సప్తముఖి 7 గీతలు. అలాగా ఎన్ని ముఖి రుద్రాక్ష అన్నా సరే ఇందులో రావచ్చండి. అలాగే ఈ పంచముఖి రుద్రాక్ష మాలలండి 108. ఇది అరుదుగా లభించే సిద్ధమాల అంటారండి దీన్ని. ఏకముఖి దగ్గర నుంచి 14 ముఖాల రుద్రాక్షలు, గణేష్ రుద్రాక్ష, గౌరీ శంకర్ రుద్రాక్ష, చాలా శక్తివంతమైన మాల, సిద్ధమాల అంటారు దీన్ని.